కొన్ని దినాలు ఉంటుంది, కొన్ని వారాలు ఉండొచ్చు, అంతకు మించి ఏమి ఉండకపోదు. అదే దేవుడు ఇచ్చింది ఫుల్ఫిల్. నీ జీవితకాలం అంతా కూడా ఉంటుంది, నీ జీవితకాలం అంతా కూడా ఉంటుంది. దేవుడు ఇచ్చేవి అలాంటి వాటిని ఇస్తాడు. అది దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడు. మనుషుడు ఏం చేస్తాడు అంటే 10 మందిని అడుగుతాడు, ఎలాంటి తెలుసుకుంటాడు, ఇది మంచోడు కాదు. అందరూ నలుగురు మంచోడు అంటే దేవుడు ఎవరన్నాడు? నిన్ను వచ్చి దేవునికి వేరే మనుషుని యొక్క సాక్ష్యం ఆయనకి అవసరం లేదు. నిన్ను గురించి ఆయన పూర్ణంగా తెలుసుకుంటాడు. తెలుసుకొని నీకు ఏదైనా చేస్తాడు. నీకు ఏది చేయాలన్నా చేయకూడదు అనుకున్నా అంతా ఆయన ఇష్టం. ఆయన చిత్త ప్రకారంగా జరుగుతుంది. కనుక ప్రియదేవమైన సంగమం, దేవుని కొరకు మనం ఏదైనా తెలియజెప్పినప్పుడు నెమ్మదిగా మాత్రం చేయకండి. స్ట్రాంగ్గా చేయాలి, గట్టిగా చేయాలి. ఏది చేసినా అది స్తుతి అవ్వచ్చు, అది స్తోత్రం అవ్వచ్చు, దేవుని కార్యాలు అవ్వచ్చు, దేవుని కొరకు అవ్వచ్చు, దేవుని యొక్క మీటింగ్ అవ్వచ్చు, దేవుని కొరకు ఒక గొప్ప కార్యాన్ని నడిపించవచ్చు. ఏది చేసినా దేవుని కొరకు గట్టిగా చేయాలి, బలంగా చేయడానికి చూడాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్నదాన్ని చూసి వీడిలో నా కొరకు ఎంతటి గొప్ప ఆలోచన ఉన్నది, ఎంతటి మంచి ఆలోచన ఉన్నది, కనుక నేను వీడి కొరకు అన్న ఆలోచన ఆయనకి కలుగుతుంది. ఆయన కొరకు నీకు ఉన్నటువంటి మంచి ఆలోచన ఆయనలో ఏం చెప్తానంటే నీ కొరకు గొప్ప మంచి చేయాలా అన్న ఉద్దేశాన్ని కలిగేస్తాను. అంతేకాదు ఏమంటారు, దేవుని యందు మంచి ఉద్దేశము కలిగి ఉన్నటువంటి నీ ఎడల నిన్ను గూర్చి ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే, తప్పు భావం కలిగి ఉన్నట్లయితే, తక్కువ భావం కలిగి ఉన్న, తప్పుడు భావం కలిగి ఉన్న, మొట్టమొదట వచ్చేటటువంటి ఉక్రోషం ఎవరికి వస్తుంది అంటే ఆయనకే వస్తుంది. ఆయన ఎడల మంచిగా జీవిస్తున్నటువంటి నిన్ను వచ్చి నీ జీవన విధానం వచ్చి, లేకపోతే నువ్వు జీవించే జీవితం వచ్చి ఎవరైనా సరే తక్కువ భావం కలిగి మాట్లాడితే మొట్టమొదట వచ్చేటటువంటిది ఎవరు వస్తుంది అంటే ఆయనకే వస్తుంది. మండుతుందంట, ఆయనకే మండుతుంది. మొదట ఉక్రోషం ఆయనగా ఉక్రోషం కలుగుతుంది. ఆ ఉక్రోషం ఎదుటోడిని ఏం చేసేదంటే మంట పుట్టించాలి.
మండించాలి. దేవుని ఎడల మంచి మనస్సు ఎందుకు కలిగి ఉండాలని అంటే ఆయన ద్వారా నీకు ఎలాంటి మంచి జరుగుతుంది అంటే నీ బ్రతుకులో నీవు చేసుకోగలిగినటువంటి చాలా మంది మనం రకరకాలైనటువంటి మంచి మన బ్రతుకుల్లో జరిగించడానికి, మన బిడ్డల జీవితాల్లో మంచిని జరిగించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదన్నా ప్రయత్నాలు జరిగిస్తుంటాం. ఎందుకు? మన బిడ్డల జీవితాల్లో మంచి ఫ్యూచర్లో వారికి మంచి కలగాలి, మంచి వారికి కలుగుతుంది మనం చేస్తున్నటువంటి ఉద్దేశంతో కొన్ని ప్లాన్స్ చేస్తుంటాం. మంచిదే, అది కాదలిసింది నన్ను చెయ్యాలి, మనం మన ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాం. కానీ వీటన్నిటికన్నా మన బిడ్డల్ని దేవుని చేతిలో ఉంచితే, దేవుని చేతిలో ఉంచితే ఆయన చేసినటువంటి మంచి వీటన్నిటికన్నా 10 రెట్లు 100 రెట్లు ఎంతో ఉన్నతంగా ఉంటారు భవిష్యత్తులో దేవుని చేతిలో ఉంచుతాం. మనం దేవుని చేతిలో ఉంచడానికి ఇష్టం. కేవలం మన ప్లాన్స్ ప్రకారం చేయడానికి ఇష్టపడతాడు. మన ప్లాన్స్ ప్రకారం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక్కొక్క పర్యాయం మన జీవితాల్లో కొంత మిగులిస్తాడు. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు నేను అలాగే ప్రార్థన చేస్తాను. మిగులించబడు, మిగులులాగా దీవించని ప్రార్థన చేస్తాను. కానుకను దేవుడు ఇచ్చినటువంటి కానుకను కూడా ఈ కానుకలు ఇచ్చినటువంటి వారికి దీని మీద బాధ్యతను నాకు మిగులు కలుగు విధముగా దీవించు, మిగులు కలుగు విధముగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మిగులు కలిగి ఉంటే మంచిది. ఆ మిగులుతో ఇంకొక కార్యక్రమం చేయొచ్చు. నా ఉద్దేశంలో, నా దృష్టిలో నేను ఎందుకు మిగులు కలుగు విధముగా అంటానంటే, ఒకరు మిగులు కలిగితే దేవుని కార్యం ఇంకోటి తెలియచ్చాను, ఇంకోలా తెలియచ్చాను, ఇంకోటి చేసుకోవాలి. ఆ ఆలోచనతో నేను అడుగుతాను దేవుడు. దాని వేరే ఆలోచన ఏముండదు. కృతజ్ఞతలు బల పండుగ ఇలాంటి వచ్చాయనుకోండి, వేరే వచ్చేది. నేను ఎక్కడికో పూర్వం దేవుని కృపను బట్టి కొన్ని ప్రదేశాలకు వెళ్ళే ముందుకు చేసుకునేటటువంటి ప్రార్థన ఏం చేసేవాడంటే ఆయన నన్ను నడిపించినటువంటి ఆ ప్రదేశాల్లో నాకు ఆర్థిక మేలు కలుగు విధముగా మిగులు కలిగించే విధమైనటువంటి మేలును అందించాను, ప్రార్థించాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో మిగులు ఉండాలి. ఉంటే అది బిడ్డల భవిష్యత్తు ఇంకో నేను వారి విషయంలో చేసేటటువంటి ప్లాన్స్ నేను ఎప్పుడు కూడా నా బిడ్డల గురించి నేను ఎలా చేద్దాం అలా చేద్దాం అని ఏ రోజు నేను వారి గురించి ఆలోచించలేదండి. ఏ రోజు కూడా ఆలోచించలేదు. వారు ఈరోజు ఇలా ఉండాలా, వారు ఇలా జీవిస్తారు, ఏ రోజు కూడా వారి వివాహాల గురించి కూడా నేను ఆలోచించాను. ఇప్పుడు కూడా నేను నమ్మకం నాకు అసలు నా బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఆ థాట్స్ రాలేదు.
ఆలోచనలే రాలేదండి. ఒక కుమార్తె గురించి మాత్రమే ఉన్నది, కుమార్తె గురించి మాత్రం ఉన్నది. ఆవిడ తన వివాహం వచ్చి ఆవిడ చాలా స్ట్రెయిన్ అయిపోవద్దు పాపం. వచ్చిన సంబంధాలు వారు నుంచి వచ్చినటువంటి ఆ విషయాలు విని వస్తుంది కొంచెం నా వివాహం అవుతుందా లేదా అన్నటువంటి ఈ మనసులో కాస్త బెంగలోకి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ప్రార్థించాం, దేవుడు ఏదో ఈనాటికి ఇలా ఉండేటటువంటి పరిస్థితిని ఆ బిడ్డ జీవితంలో కూడా ఇచ్చాడు. ఎందుకంటే దేవుని వందనాలు. దేవుడు వారిని ఎలా నడిపిస్తే అదే ఆశీర్వాదం. హెచ్చుగా దీవించవద్దు, ఏమి లేమిడి కలిగినటువంటి వారు మార్చడం లేదు. అలా నడిపించుకెళ్తానికి అది చాలు. ఇక వీరి ప్రయత్నాలు లేదు, వీరు జాగ్రత్త ఉంటుంది, అది వేరే విషయం. దాని గురించి మనం ఎప్పుడు పట్టించుకోవాలి. నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత వీరు అన్ని మనుష్యులు చెప్పుడు మాటలు విని ఒకసారి మనం కూడా ఏమవుతాం అంటే ఊబులోకి దిగిపోతుంటాం. ఒక ప్రక్క మన ఇచ్చిబాబు యొక్క సమస్యతో ఆ సమస్యను దేవుడు మరి సంతోషపరిచి ఆనందపరిచి మమ్మల్ని హ్యాపీగా గృహాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భంలో సరిగ్గా సాతానుడే అనుకుంటాను. ఇప్పుడు తలస్తున్నప్పుడు అనిపిస్తుంది. వాడి ఆలోచన కానీ వాడి తలంపు కానీ ఏమీ లేదు నాకు, మా ఎవరిలో కూడా లేదు అసలు. నేను వస్తున్నటువంటి ట్రైన్లోని వాడు ఉన్నాడు, సరిగ్గా మేము ఉన్నటువంటి భోగిలో. ఆ తర్వాత ఎప్పుడు ప్రయాణం వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కలుసు వాడు మళ్ళీ అంతకుముందు మాకు కొన్ని విధాలైనటువంటి విషయాల్లో కొంత మేము చూపిన దాన్ని బట్టి మేము ఏమనుకున్నాం అంటే పర్వాలేదు ప్రొసీడ్ అయ్యి మా పెద్దోడు అయితే మొదటి నుంచి కూడా వద్దు నాకు వద్దు 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 మేము కాస్త ప్రహరించాం. ఇవ్వడం ఆడు కూడా బయట ఎంత క్షోభ అనుభవించామంటే మాకన్నా మరి వాడు మరి ఎంతటి డీపెస్ట్ పరిస్థితిని ఎదుర్కొన్నాడు అన్న విషయం తర్వాత 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 అనుభవపూర్వకంగా నాకు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఒక్క నా మాట బట్టే కదండి తన గురించి దాని గురించి అహర్నిశలు కూడా అతని నుంచి నాకు విజయమే ప్రభావం, నాకు విజయమే, నాకు విజయమే. నాకు సెటిల్మెంట్ కానీ ఏది కానీ నాకు వద్దు. నువ్వు నాకు దైవ
రోజు నేను అడగడిగే వాక్యంలో లేకపోయినా కానీ వాడి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చూపెట్టి ప్రభు సన్నిధిలో పెట్టాడు. ప్రభువు తెలియదనిగా నీకు తెలియదని కాకుండా నీకు తెలుసు. చాలా డబ్బు, చాలా దానం, చాలా ఏదో అవనియండి. ఎప్పుడైతే పెట్టాను దేవుడు ఒక అద్భుతం చేసి ఒక అద్భుతాన్ని చేసి ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే కాపీని చూసినప్పుడు ఆ కాపీ తలపునకు వచ్చినప్పుడల్లా కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆయన ఇంతో ఉండేటటువంటి పరిస్థితి లేదని చూపిస్తుంది. అంత మంచి స్టేట్మెంట్ ఇచ్చి డైవర్స్ ఇచ్చారు. చాలా మంది అనేసారు. రాజకుమార్ గారు అంటే ఇది జీనియస్ ఇన్ క్రిమినల్ కేసెస్. జీనియస్ అండి. ఇప్పటికే ఆయన ఏమంటాడు అంటే ఈశ్వరుని చూస్తే చాలా అదృష్టం దేవుని యొక్క దేవుని కలిగి ఉన్నట్లు ఉంటాడు తమ్ముడు అంటాడు. అంత లైక్ చేస్తాను, అంత ప్రేమిస్తాను. ఎలాంటి సమస్యలు స్వాతంత్ర చిక్కులు మనంతట మనం అలుగు చేసుకుంది ఎన్నెన్నో ఉంటాయి. వీటన్నిటి నుండి కూడా సక్సెస్ఫుల్గా దేవుడు మనల్ని ఈ రోజు గురించి దేవుని సన్నిధిలో నడిపించారంటే ఆయనకి ఎంత స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. ఎంత స్తుతి స్తోత్రాలు, ఎంత గట్టిగా చెప్తారు. ఎంత గట్టిగా అంటే నువ్వు చచ్చిపోయిన పర్వాలేదు, అంత గట్టిగా స్తోత్రం దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ వారంలో నాకు చాలా ఆనందదాయకమైనటువంటి వారంలో ఈ వారం గడిచింది. ఎందుకనంటే పూర్వం ఎలాగైతే ఖాళీ లేకుండా వరుసగా 1 by 1 డే బై డే దేవుని వాక్యంలో దేవుని వాక్యం బోధించేటటువంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చాడు. మరి ఈ వారం అంతా కూడా, ఈ నెలంతా కూడా, అందులో ముఖ్యంగా ఈ వారం అంతా కూడా అలా వచ్చాడు. రోజు తప్పించి రోజు ఒకే రోజు రెండు పర్యాయాల వాక్యం అలా గడిచింది ఈ వారం అంతా. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం. ఓ పక్క భయం, ఓ పక్క నాకు భయం. ఏంటి భయం అంటే ఏంటి ఇలా జరుగుతుందని. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే నీకు పూర్ణ సంతోషం, ఆనందం నీకు ఇచ్చి నీ మొదటి స్థితిని ఇచ్చి దీవించి నేను నా యొక్కకు పిలుచుకుంటాను. అది నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. నువ్వు ఇలాగే వండుకో అని ప్రభు నాకు
సెలవిచ్చినటువంటి వాగ్దానం అది జ్ఞాపకం వస్తుంది నాకు ఒకసారి. అంటే ఒకవేళ ఇదే దేవుడు నాకు ఇవ్వబోయేటటువంటి జనాలు ఏంటి అనిపించింది. ఏదేమైనా ఆయన చెప్తాం, దాన్ని మనం ఏమైనా కాదనడానికి మనకి ఎవరికి కూడా కనుక ఏదవనండి వారం అంతా కూడా మరి చక్కగా నడిచేది. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎక్కడ వాక్యం చెప్తున్నా మంచి రిజల్ట్ ఇచ్చేది కూడా దేవుడు. ఎక్కడ వాక్యం చెప్తున్నా అందులో నాకు ఎక్కువ ఎక్కడ వాక్యం చెప్పడం ఇష్టం అంటే దైవ సేవకులు ఎక్కడైతే ఎక్కువ గ్యాదర్ చెప్తారో అక్కడ వాక్యం చెప్పడం నాకు ఇష్టం. దైవ సేవకుల మధ్యలో వాక్యం చెప్పడం అనేది అంటే నాకు ఇంత అందగా చాలా చాలా సంతోషం. అలా వారి మధ్యన 2 times ఈ వారంలో 2 పర్యాలు కూడాను ఫెలోషిప్, జీసస్ ఫ్యామిలీ ఫెలోషిప్ 2 కూడా ఏమిటంటే సంవత్సరానికి మొట్టమొదట వాక్య పరిషత్ 2 దిక్కులు కూడా. ఎంత స్ట్రాంగ్ ఉండాలన్నటువంటిది మన ఆలోచన ఉంటుంది. దేవుని ఆలోచన ఎలా ఉంటారా మనం వెళ్ళవలసిందే. మరి 2 దిక్కుల నుంచి కూడా 2 ఫెలోషిప్ల నుంచి కూడా మంచి రిజల్ట్ దేవుడు వారి ద్వారా ఇవ్వడం కూడా నేను చాలా సంతోషించాను. ప్రతి ఒక్కరు చెప్పి మాట్లాడానయా పూర్వ రోజుల్లో ఒకసారి తీసుకెళ్ళామని అన్నాం. ఇదని ఉండవలసినటువంటి అనే వారి ద్వారా కూడా మంచి సాక్షి ప్రభు ఇప్పించారు. ఇవన్నీ నేను కాస్త ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఇచ్చిన అవకాశాలు. అయితే దేవుడు నన్ను ఎంతగా బలపరుస్తున్నాడు, ఎంత శక్తివంతునిగా చేస్తున్నాడు అంటే నేను ఊహించలేను. ఎందుకంటే ఆయన నన్ను అంత బలపరుస్తుంటే సాధారణంగా నన్ను అంత చితగొట్టేస్తున్నాడు. అంత చితగొడుతున్నాడు అంటే నేను భరించలేకపోతున్నా. మళ్ళీ అన్ని జ్ఞాపకం వస్తే నాకు టైంలో జ్ఞాపకం ఇస్తాడు దేవుడు. మీరు సహించలేనంతటి బాధ కన్నా ఇవన్నీ జ్ఞాపకం తెచ్చి దేవుడు బలపరుస్తుంటాడు. ఈ కాలు ఎందుకు నొప్పి పలికిందో తెలియదు. ఈ మెడంగా విపరీతమైనటువంటి పెయిన్ అండి, విపరీతమైనటువంటి పెయిన్. అదొక రకమైనటువంటి పెయిన్, అర్థం అవలేనటువంటి పెయిన్. ఈ కాలు ఒక్కటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నాం. ఆడవలేదు అంతేగాని ఏడుపు వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఏడ్చేయాలి మరి, అంత మించి ఇంకేం లేదు. ఫైనల్ అదే మనం ఏమి ఏడుస్తాం అన్నటువంటి అదొక ఆటంకం నన్ను ఆపిందేమో తప్ప అలాంటి పరిస్థితి అంటే నేను దేవుడు అలాగే జీసస్ ఫ్యామిలీ ఫెలోషిప్లో వాక్యం చెప్తున్నప్పుడైతే ఎంత పేరు ఉన్నదంటే అంత పేరు. పేరుని కంట్రోల్ చేసుకుంటానా గొప్పగా దేవుని వాక్యం చెప్తాను. వాడు చేయగలిగినంతటి చేస్తానండి. 1 పావు గంట వాడు చేసాడు, అయినా మనం వెనక్కి తగ్గలేదు.
అది చూసుకోండి ముందు అనుకున్నాడో ఏమనుకున్నాడో మనకు తెలియదు. వదిలేడు మనం ఒక పావుగంట అది చూపగలిగిన పవర్ అంతా చూపెట్టాడు. అయినా మనం అలాగే ముందుకు వెళ్ళడం చూశాడు, వదిలేశాడు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. చిత్తైపోయాడు, చిత్తు. దేవుని సంగమం, దేవుడు అక్కడ మా ఇంటి పంచిపడ్డాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తారు. సేవకులంతా కూడా సంతోషించాను. నువ్వు దాన్ని నువ్వు వెళ్ళగొంటాను. చాలా కాలం తర్వాత ఎంతమంది చూసాం. కొంతమంది సాక్ష్యం చెబుతాను, కానీ మేమైతే నేను చూడటం అనుకోను. సాయంకాలం నేను తీసుకుని వెళ్తున్నప్పుడు చూసినాను. నేను ఇదే చివరిసారి మాట్లాడడం చూడడం అనుకున్నాను. దేవుడు ఎంత అద్భుతం చేసి ఎంత ఉపకారాలు చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు స్తోత్రం. దేవుని స్తుతించారు, దేవుణ్ణి కనపరచలేదు. దేవుడు ఒక్కొక్క పర్యాయం మన జీవితాల్లో కూడా దేవుని ఆయన కనపరచుకోవడానికి, మనం కనపరచుకోవడానికి కూడా దేవుడు మనకి ఏం ఇస్తాడంటే ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడు. మనం గనపరచబడ్డాను, మనల్ని గనపరచబడ్డానికి కూడా మనకు అర్థం కాదు. ఎందుకు ఇంకా దేవుడు మన భూమి మీద ఉంచాడు అనుకుంటుంటాం. ఏదో ఒక పని ధనం పడదాను అలా జరుగుతుండే. ఎదిగేది ఏమీ లేదు కదా. దీన్ని బట్టి ప్రయోజనం ఎన్నో అనుభవాలు నేర్పించాడు. ఇంకా లోతైనటువంటి అనుభవాలు కలిగేటటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం ఇచ్చాడు. ఆత్మీయ జీవితం ఇచ్చాడు. ఎన్నో విధాలైనటువంటి తగ్గింపు. ఎవరు ఎదుటివారు అనుకుంటున్నారు, నువ్వు వారి గురించి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావు, నువ్వు వారి విషయంలో ఎంత మంచి కలిగి ఉన్నావు, అది చూసుకో. ఎలాంటి భావన, వారు నా గూర్చి కాదు విన్నారు, వారు నా గూర్చి అన్నటువంటి ఆలోచన కలిగి జీవించావు. ఈ మధ్యకాలపు అనుభవాల్లో ప్రభు నాకు నేర్పించినటువంటి మంచి అనుభవం ఏమిటంటే, వారు నీ గూర్చి కాదు, నువ్వు వారి గూర్చి ఎలా ఉంటున్నావు, ఎలాంటి భావం ఎలా ఉంటున్నావు, అది చూసుకో. నిజమే, మనం ఎలా ఉంటున్నాం అన్నటువంటిది కొంచెం. అందుకు ప్రభు మనల్ని వచ్చుతాడట. అందుకే ప్రభు మనల్ని వచ్చుతాడు. ఆ దేవుని సంగమం 80 సంవత్సరాలు వయస్సు ఇచ్చాడు కాలేబుకు. ఐగుప్తు దేశంలో నుండి ఫారాను అరణ్యంకి వచ్చిన తర్వాత మోసే ఆహారాలతో దేవుడు చెప్పాడు, కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఆ ప్రదేశంలో 6 జాతుల వారు నివసిస్తున్నారు. 6 జాతులలో యెబూసీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, హెవ్వీయులు,
వీళ్ళందరూ కలిపి ఒక 6 జాతులు పరిగణిస్తున్నారు. అందరూ కూడా మంచి బలవంతులు, బలాఢ్యులు. ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నారు. అది ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు ఐడెంటిఫై చేసాడు, భూమి మీద నా ప్రజల వరకు నేను ఎలాంటి ప్రదేశాన్ని ఏర్పరచాను. దేవుడు ఇచ్చేటటువంటి ప్రదేశం దేవుని ప్రజల వరకు ఏర్పాటు చేసి ఆ స్థలానికి దగ్గరకు వచ్చిన తర్వాత సమీపంగా వచ్చినప్పుడు ఒక పర్యాయము మోసే అహరోనుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావంటే మీకు ఇవ్వబోతున్నటువంటి ఆ ప్రదేశంలోనికి వేగులు వారిని పంపించి, వేగు చూడడానికి పంపించి, ఇక్కడ నుంచి ఎంతమందిని పంపిస్తామంటే ఓ 12 మందిని గోత్రానికి ఒకటి చొప్పున పంపించు. అలా గోత్రానికి ఒకటి చొప్పున 12 మందిని పంపించు. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గోత్రానికి ఒక్కడు అనేసారంటే ఒక్కొక్క గోత్రంలో దగ్గర దగ్గర వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో నుండి తేల్చబడాలి. వేల సంఖ్యలో నుండి ఆ గొప్ప కార్యానికి ఏర్పరచబడినటువంటి వాడు ఎలాంటి వాడు ఏమంటాడో ఆలోచించాడు. అంతటి గొప్ప వ్యక్తులు, అందుకే వారి గురించి రాయబడి ఉన్నది ఏంటంటే వారిలో చాలా ముఖ్యులు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వారు. వాళ్ళ గురించి రాయబడి ఉన్నది. ప్రేమ 3:6 చూసి 6 వచనాలు చూసినట్లయితే వారు ఎంతటి గొప్పవారు అన్నటువంటిది రాయబడి ఉంటుంది. అలాంటి వారిని సెలెక్ట్ చేశాడు దేవుడు. అందులో ఈ నూను కుమారుడు అయినటువంటి ఈ కాలేబు కూడా ఒక వ్యక్తి. ఈ కాలేబు కూడా వెళ్ళాడు. మొత్తం మీద ఆ దేశానికి దేవుడు పంపించాడు. దేశంలోకి వెళ్ళారు, దేశాన్ని చూశారు. చూసి ఆ దేశం ఎలా ఉందో చూశారు, దేశ ప్రజలు ఎలా ఉన్నారో చూశారు. దేశంలో ఉండేటటువంటి ఇల్లు, వారి కన్స్ట్రక్షన్స్, వారి పంటలు అన్నీ చూశారు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. అదంతా కూడా నమ్మారు. కానీ ఏది నమ్మలేదనిసనంటే, దేవుడు చెప్పిన మాటను వారు ఏది నమ్మలేదనిసంటే, అదే మీకు ఇస్తాను, అదే నేను మీకు ఇవ్వబోతున్నటువంటిది, అది నమ్మలేదండి. ఇది చాలా మంది జీవితాలలో అడిగింది పొందుకోలేకపోవడానికి ముఖ్య కారణం అదేనండి. అన్ని నమ్ముతాం, అక్కడ రాబోయేసరికి నమ్మం. ఏదైతే దేవుడి నుంచి మనకి సొత్తుగా, హక్కుగా ఇవ్వబోతున్నాడో దాని దగ్గరికి రాబోయేసరికి ఫుల్ డౌట్. ఇది జరుగుతుందా, నిజమేనా, ఎన్నెన్నో చెప్తా. మిగతా 10 మంది కూడా అదే లెవెల్లో చెప్తారు, అదే భావ్యం, అదే ఆలోచన కలిగి, విశ్వాసం లేకుండా. వారికి విశ్వాసం లేదు దేవుని మాట మీద. నిజమే, ఆయన చెప్పినట్టు పాలు దేవుని ప్రాణం ఈ దేశమే. అద్భుతమైనటువంటి మనుషులు ఉన్నారు, అద్భుతమైనటువంటి భూమి, అద్భుతమైనటువంటి ల్యాండ్, అద్భుతమైనటువంటి వృక్షాలు, వారి నిర్మాణాలు అన్నీ కూడా చాలా 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 స్ట్రాంగ్, అన్నీ కరెక్టే. కానీ దాన్ని మనం జయించలేము. నువ్వు జయించడానికి నీలో ఏముంది శక్తి జయించడానికి? జయించేటటువంటి వాడు ఆయన,
జయించి నీకు నీ చేతిలో పెట్టేటటువంటి వాడు ఆయన. ఆయన ఏం చేయమన్నాడంటే వెళ్ళు చూసిరా, చూసి ఎలా ఉన్నదో నీకు చెప్పు, అది చెప్పమన్నాడు దేవుడు. జయము గురించి ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావా లేదా ఇవన్నీ నేను చెప్పలేదు. ఆయన చెప్పమన్నది ఏమన్నా అంటే ఆ దేశం నీకు వస్తే ఎలా ఉంటుంది అది కూడా చెప్పమన్నాడు. ఇది నాని చాలా మంది క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో జరగకపోవడానికి, కొన్ని విషయాలు జరగకపోవడానికి, కొన్ని విషయాలు అలాగే ఉండిపోవడానికి కారణాలు ఏమిటంటే ఇదే కూడా దేవుని బిడ్డ. అన్నీ కూడా ఆలోచిస్తాం, అన్నీ ఆలోచిస్తాం, అన్నీ కూడా శుభాలు పలుకుతాం. అక్కడికి రాబోసరికి నష్టాన్ని ఎంచుకుంటాం, కష్టాన్ని ఎంచుకుంటాం. జాగ్రత్త. కాలేబును గురించి దేవుడు ఇస్తున్నటువంటి మంచి సాక్ష్యం చూడండి. ఆయన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. 24వ వచనం చదవండి. 14వ అధ్యాయం. నా సేవకుడైన కాలేబు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాలేబు ఎలాంటి వాడు అంటే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని మా దగ్గర నేను మనం చూసినప్పుడు దగ్గర 10-15 మనస్సులు ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయని నాకు తెలియదు. 10-15 మనస్సులు, రకాలైన మనస్సులు, ఇంకా ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉండవు. మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? నీకు అసలు మంచి మనస్సు ఉందా? మంచి మనస్సు, ఆ మంచి మనస్సును పరిపూర్ణంగా కంప్లీట్గా యేసయ్య మీద అనుకునేటటువంటి పూర్ణ మనస్సేనది. ఎలాంటి మనస్సు? పూర్ణ మనస్సుతో ఆయన అనుసరించినటువంటి ఆలోచన చొప్పున ఆయన ఏం చేసినంటే నడిచినట్ట. కాలేబు కనుక ఆయన గురించి చెప్పేటటువంటి సాక్ష్యం ఏమిటంటే మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరించినటువంటి విధానం బట్టి ఆయన ఆ దేశంలో ఎక్కడ కాలు పెడితే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని ఆయనకి ఇచ్చేస్తాను, ఆ స్థలం ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ప్రార్థన. మంచి మనస్సు అంటే ఏంటనంటే దేవుని బిడ్డ, మంచి జరుగుతున్నప్పుడు మంచిగా ఉండడం కాదు, మేలు జరుగుతున్నప్పుడు మంచిగా ఉండడం కాదు, రూపాయలు వస్తాయని తెలిసినప్పుడు మంచిగా ఉండడం కాదు, గొప్ప వస్తుంది అన్నప్పుడు మంచిగా ఉండడం కాదు, కష్టం వచ్చినప్పుడు మిగతా 10 మంది కూడా ఏమో సాక్ష్యం ఇస్తున్నారంటే అది ప్రజల్ని భక్షించు దేశము, దానిలో నివసించేటటువంటి ప్రజల్ని చెప్పేసేటటువంటి దేశం ఆ దేశం అని లేనిపోయినటువంటి సాక్ష్యం ఇస్తున్నారంట. ఈ దినాన్ని క్రీస్తు ప్రభు గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నావు? ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావు?
ఎలాంటి సాక్షిగా ఆయన కొరకున్నాం, ఎలాంటి సాక్షిగా ఉంటున్నాం? ఎవరిని ఆలోచించావా దేవుని సంగమం? ఎవ్రీ టైం దేవుని కొరకు నీవు నిజాయితీ కలిగినటువంటి సేవకుడువేనా? విశ్వాసం కలిగినటువంటి సేవకుడువేనా? విశ్వాసమేనా? ఎలాంటి విశ్వాసం లేదు. మంచి జరిగితే మంచి చేసేటటువంటి మంచి చేసి చెడు జరిగినప్పుడు తప్పుకునేటటువంటి విశ్వాసలా? ఎలాంటి విశ్వాసం ఇప్పుడు ఆ దేవుని సంగమం? కాలేబు ఎలాంటి వాడు అనిసరంటే కష్టం వచ్చినప్పుడు కూడా, తన ప్రాణాలు తీసేస్తారని తెలిసినప్పుడు కూడా, ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా, మిగతా 10 మంది కూడా మీరు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి రాళ్ళు ఇచ్చి కొట్టేద్దాం చంపేద్దామని చూస్తున్నప్పుడు కూడా మారలేదు. అది మంచి మనస్సు అంటే బ్రదర్, అది మంచి మనస్సు. ఆ మంచి మనస్సును చూసి, నీకున్న మంచి మనస్సును చూసి దేవుడే నీకు ఆదరణగా వస్తాడు. దేవుడే నీకు కాపుదలగా వస్తాడు. ఎప్పుడైతే వారంతా కూడా రాళ్ళిచ్చి కాలేబుని, యెహోషువను రాళ్ళిచ్చి కొట్టి చంపేద్దాం చూస్తున్నాను, అలాంటి టైంలో ప్రత్యక్షపు గుడారంలో ఆయన యొక్క వెలుగు, దేవుడు నామమునకు స్తోత్రం కలుగునుగాక, ఆయన యొక్క మహిమ కనిపించుకోసరికి అందరూ రాళ్ళు విడిచిపెట్టారు. విడిచిపెట్టి భయంతో టెన్షన్ అయి చూస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను మీ కొరకు చేసినటువంటి దాన్ని, మీకు మంచిగా, మీకు ఆశీర్వాదకరముగా, మీకు దీవెనకరముగా చేసినటువంటి దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీలో ఒక్కరు కూడా ఈ అరణ్యంలోనే తిరిగి చేస్తారు తప్ప అంటే వారి చావు డేటు కూడా నిర్ణయించి చెప్పేశాడు దేవుడు. క్లియర్గా అక్కడ అంతా కూడా ఆ ఏరియాలో దేవుడు వారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా చెప్పేశాడు. మీరు చేసినటువంటి ఈ తగ్గుదం బట్టి దినానికి 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మీరు తిరుగుతారు. అంటే మీరు ప్రతివాడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు అంటే 40 సంవత్సరాలు జీవిస్తాడు. వారి మరణపు ఎండింగ్ కూడా చెప్పేశాడు. ఎక్కడే మీరు చేస్తారు, ఈ అరణ్యంలోనే రాలిపోతారు. చూశారు, మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో, మా పిల్లలు, మా భార్యలు వెళ్ళడం ఉన్నాం మనం చూసారు, వారే వెళ్తారు అక్కడికి. వారిని నేను పంపిస్తాను ఆ దేశంలోకి, కానీ మీరు మాత్రం వెళ్ళరు. 27 సంవత్సరాల వయసు కలిగిన వారందరికి కూడా దేవుడు చెప్తున్నటువంటి విషయం, 40 సంవత్సరాలు వారంతా అక్కడే అరణ్యంలో వారంతా రాలిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వారిని అక్కడ తీసుకున్నాడు. మోసే ద్వారా వారిని యోర్దాను వరకు నడిపించేశాడు. యోర్దాను దగ్గరికి రాబోయేసరికి ఆపేసి
ఎందుకనంటే యొర్దాను దాటి అవతలికి వెళ్ళడానికి మోషేకి పర్మిషన్ లేదు. మోషే చేసినటువంటి తప్పిదం బట్టి, మోషే చేసిన తొందరపడతనం బట్టి ఆయన దేశంలో వెళ్ళారు. మీరందరూ కూడా దేశంలో వెళ్ళారు. కాలేబు యెహోషువలు మాత్రమే, ఆ ఇద్దరు మాత్రమే దేవుని బిడ్డారు ఆ దేశంలోకి వెళ్ళాలని. కారణం ఏమిటంటే ఇచ్చినటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి వాడు దేవుడు. మాట ఇచ్చి దాన్ని చేయకూడనా? సామాన్యుడు ఏంటండి? సామాన్యుడా? ఆయన ఏమేమి చేస్తారనుకుంటాడో అది చేసి తీరేటటువంటి స్వభావం, ఆయన చేసి తీరే స్వభావం. చిత్తైపోయి ప్రతి ఒక్కడు మాట లేదు, ఎప్పటికీ మాట లేదు, మౌనం అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఫోర్స్ వచ్చేసింది. ఎవరు మేము తప్పు చేస్తాం, మేము పొరపాటు చేస్తాం, ఆయన మమ్మల్ని క్షమించు. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు చాలా బాధలు ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఎంతో వేదన చేశారు. ఎన్ని మార్లు? 10 మార్లు మీ గురించి నేను ఎంత ఎక్స్క్యూజ్ చేశానంటే అంత ఎక్స్క్యూజ్ చేశాను. మోషే, ఆరోన్ ఇలా ఎక్స్క్యూజ్ చేయను అసలు. ఇది ఫైనల్ అని తెలిసి అవ్వాల్సింది. ఒప్పుకోలేదు. దేవునికి అంత కోపం వచ్చింది, దేవునికి అంత ఇబ్బంది కలిగజేశారు. దేవుడు యాక్సెప్ట్ చేయండి. చర్చ్ వారు ఊహించినటువంటి బెల్లలో అనుకున్నటువంటి ఆ భార్య బిడ్డలే వెళ్ళారు. భార్యలు బిడ్డతో ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ దేశంలో వారికి కావలసినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. దేవుని ద్వారా స్వాస్థ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును. దేవుడు ఒక్కొక్క పర్యాయం ఎందుకు ఉంచుతాడు భూమి మీద అంటే దేవుని యొక్క స్వాస్థ్యం నీకు ఇవ్వడం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరంలోకి ఎందుకు ప్రవేశింపజేసేటంటే ఆయన స్వాస్థ్యం నీకు ఇవ్వడం, ఆయన స్వాస్థ్యంలో నిన్ను ప్రవేశింపచేయడం, ఆయన అనుకున్నటువంటిది నీకు అనుగ్రహించడం, ఆయన ఏది చేద్దాం అనుకున్నాడో దాన్ని నీకు చేయడం. అయితే నువ్వు అడగాల, నువ్వు వెతకాల. అడుగుడి, వెతుకుడి, తట్టుడి. మీరు ఏది చేయకుండా ముసిగేసి కూర్చోని అడగల చేస్తున్నారని ఏం చేస్తాను, నువ్వు చేయి, నువ్వు చేయు. నీ కొరకు నువ్వు చేయి ప్రార్థన. నీ కొరకు నీ తల్లిదండ్రులు కదా చేస్తారు. బికాస్ దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అది రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి చేస్తారు. నీ రక్షణ మందికి చేస్తారు, నేను ప్రేమించినటువంటి వారు చేస్తారు. అది బాధ్యత కలిగినటువంటి ప్రార్థన వేరు. నీ ఇండివిజువల్గా, నీ సొంతంగా నీ కొరకు నువ్వు చేసేటటువంటి ప్రార్థన వేరు. గురించి నువ్వు చేసే ప్రార్థన, నీ గురించి నువ్వు చేసేటటువంటి ప్రార్థనలో పెయిన్ ఉంటుందండి. పెయిన్, బాధ, కన్నీరు ఉంటుంది.
4 సంవత్సరాలు ఇలా నేను చూస్తుండగా ఎంతోమందికి వివాహం అయిపోతుంది. నా వివాహం గురించి తలంచినప్పుడు వీరెవరో తలంచుకోలేదు, వీరు వివాహాలు వచ్చి కానీ వివాహం జరిగింది. నేనే కారణం. క్షమించు ప్రభు, నా పొరపాటు తెలియదు, నా ఆలోచనలు, నా దోషాలు మన్నించిన, నాకు మంచి దృష్టిని అనిపించిన, నీకు లోపడే స్వభావం ఇచ్చి ఒక వ్యక్తిగా ఈ లోకంలో నీ కొరకు ఒక కుటుంబంలో నన్ను నడిపించగలవు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే పేరు ఉంటారు. అలా కాలేబుల పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయడానికి దేవుడు నీకు సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యక్రియ అందించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. మొదలుపెట్టు, ప్రారంభించు. అది ఎంతో కాలం కాదు, ఒక నెలలోనే జరిగిపోతుంది. నువ్వు ప్రారంభిస్తే. నువ్వు ప్రారంభించకపోతే జరిగిపోతున్నావు. పరిశుద్ధుడైన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, వ్యాపారమైనటువంటి కృపలో ప్రభువా, కాలేబును మాకు చూపావు. కాలేబు ఉండేటటువంటి మంచి మనసు, మంచి తలంపు, మంచి ఉద్దేశం, మంచి తలంపుతో ప్రభావ నీవు ఊచి ప్రభావ నీ కార్యాలు ఊచి వెంబడించేటటువంటి కనుక ప్రభా నీవు వారికి ఇస్తానన్నటువంటి దేశం వచ్చి ప్రభా ఆ వయస్సులో కూడా ప్రభా నేను అనుసరించాడు ప్రభా. ఆ వయసులో కూడా ప్రభా ఆయన ఏది ఆశించాడో ప్రభా, దేశంలో ఏది కోరుకున్నాడో ప్రభా దాన్ని సంపాదించుకుంటున్నాడు. మాలో కూడా ప్రభా అట్టి మనస్సున ప్రభా, అట్టి ఆలోచన ప్రభా మాకు అందించే ప్రభా. అరవది జీవనంతో మాకు తండ్రి వాటిని ప్రభా నీవు అందించి ఆశీర్వదించి నీ కృప చూడు. మమ్మల్ని మీ కొరకు నడిపించుకో. మా జీవితాల్లో కూడా కృప ఆశీర్వాదాన్ని చేసి నడిపించుకో. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. గట్టి చెబుదాం, కాలు కూడా సమర్పించుకుందాం.